నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మనం మంచి ప్రాఫిట్స్ తోని ఉండాలని కోరుకుందాం. సో ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది 23,645 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం నెగిటివ్ లో క్లోజ్ అయింది 50,860. ఓవరాల్ గా మార్కెట్ ఇంట్రాడేలో వోలటైల్ గా ఉంది, చాలా లోయర్ లెవెల్ కి వచ్చింది. ఆ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ టోటల్ గా రికవర్ అయ్యి ఫ్లాట్ గా క్లోజ్ అయింది. సో బ్రెడ్త్ కొంచెం పాజిటివ్ ఉంది. ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ చూస్తే కొంచెం పాజిటివ్ గా కనపడుతుంది, ఎందుకంటే 1,781 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 1,061 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా బ్రెడ్త్ కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. లాభపడ్డ షేర్లు చూస్తే బిఐఎల్, తర్వాత ఓఎన్జిసి, కోటక్ బ్యాంక్, ట్రెంట్, కోల్ ఇండియా ఇవి పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇవి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా చూస్తే మనకి ఐటీ సెక్టర్ లో ఈ రోజు చాలా వరకు నష్టాలు చూసాం మనం. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అయితే ఫార్మా స్టాక్స్ లో మాత్రం పాజిటివ్ మూమెంటం చూసాం. సో నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 23,644. సో రేంజ్ లోయర్ లెవెల్కి వచ్చింది, అక్కడి నుంచి రికవర్ వచ్చింది. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టు 23,500 నుంచి 23,200 ఆ లెవెల్స్ కొంత సపోర్ట్ లెవెల్స్ అనుకున్నాం. సో 23,500 కన్నా కిందకు వెళ్ళింది, కానీ బట్ ఇంట్రాడేలో రికవరీ అయింది. క్లోజింగ్ 23,500 కన్నా పైన క్లోజ్ అయింది. లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు. అండ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ మనకి, 23,500 ఆర్ 23,480 ఆ లెవెల్స్, ఎందుకంటే స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది ఇక్కడ. అండ్ ఇది బ్రేక్ అయితేనే వీక్నెస్ రావచ్చు, బట్ ఓవరాల్గా కొంచెం రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి మనకి. 23,200 ఆర్ 23,300 దగ్గర సపోర్ట్ బాగా ఉంది. అండ్ హైయర్ లెవెల్లో అగైన్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ రెసిస్టెన్స్ మనం గతంలో అనుకున్నట్టుగానే 23,695 ఆర్ 700 లెవెల్స్. దాన్ని బ్రేక్ చేస్తే 23,799 అది వీక్లీ పివోట్ లెవెల్. తర్వాత 23,871 రేంజ్ బ్రేక్అవుట్ లెవెల్ అది. తర్వాత 23,977 ఇది మంత్లీ పివోట్ లెవెల్. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 24,065. సో ఓన్లీ మనం పాజిటివ్ బాయస్తో ట్రేడ్ చేయాలంటే 24,065 కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు, కొంచెం పాజిటివ్ మొమెంటంతో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడున్న సెనారియోలో చూస్తే మనకి రాబోయే రోజుల్లో కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో వొలటాలిటీ అనేది సేమ్ ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం వొలటాలిటీ పెరగచ్చు కూడా. ఒక క్లియర్ డైరెక్షన్ రావాలంటే జనవరి 6th తర్వాత మనకి కొంతవరకు ఒక డైరెక్షనల్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 23,200 కన్నా కిందకు వెళ్ళిపోతే మాత్రం ఇంకా కొలాప్స్ కావచ్చు మార్కెట్ డౌన్ సైడ్కి. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఇక్కడ 50,860 దగ్గర క్లోజ్ అయింది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పు లేవు. 50,500 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 51,025 సెకండ్ అది రెసిస్టెన్స్ లెవెల్. దీనికన్నా పైకి వస్తే 51,334, 51,534 ఇవన్నీ రెసిస్టెన్స్ పాయింట్స్. అండ్ 50,500 కన్నా కిందకు వెళ్తే మాత్రం 50,135 అండ్ 49,760 ఆర్ 790 ఆ లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. అయితే బ్యాంక్ నిఫ్టీకి కూడా ఒక రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఈరోజు లో వచ్చి 50,599, 50,600 అనుకోవచ్చు. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ పాయింట్. మన గతంలో కూడా అనుకున్నాం, మల్టిపుల్ టైమ్స్ మనకి 200 డిఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత ర్యాలీగా వెళ్ళింది. అయితే ఇప్పుడున్న మూమెంటం ప్రకారం పెద్దగా ర్యాలీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. హయ్యర్ సైడ్ 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్, 20-డే, 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా పైన ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఏంటి,
ఇవి క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6 స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. డీటెయిల్స్ కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేద్దాం. ఈ స్టాక్ వచ్చి అరవిందో ఫార్మా స్టాక్స్ తీసుకుందాం. ఈరోజు 2 స్టాక్స్ కూడా ఫార్మా సెక్టార్ నుంచి తీసుకొని టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో అరవిందో ఫార్మాలో ఈరోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం, అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మొమెంటం ఉంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ని బ్రేక్ చేసింది లాస్ట్ డే. సో ఇక్కడ ఇంకొకటి ఈ రోజు ఏం ఇంపార్టెంట్ అంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా స్ట్రాంగ్ అప్ సైడ్ క్లోజ్ అయింది స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్తోని. సో దీంట్లో ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి 1395 దగ్గర ఉంది. ఇప్పుడు 1334 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో 1390 నుంచి 1400 ఒక 10 రూపీస్ జోన్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. కొంచెం మనం టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటే 1500 వరకు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ ఓన్లీ 1200 కన్నా కిందకి వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. లెవెల్ని చూసుకొని దీని ప్రకారం లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు అరవిందో ఫార్మా. నెక్స్ట్ ఇంకొక స్టాక్, అది కూడా ఫార్మా స్టాకే చూద్దాం. సన్ ఫార్మా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మొమెంటం కొంచెం పాజిటివ్ గానే కనపడుతుంది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈరోజు. దీంట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు ఈ లెవెల్లో అరౌండ్ 1900 1920 ఆ లెవెల్స్ దగ్గర. అయితే అది ఒక ఆపర్చునిటీ లాగా మనకి వచ్చే అవకాశం ఉంది. 1830 నుంచి 1840 ఒక 10 రూపీస్ జోన్ ఇది. ఈ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 1785 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 1945 ఆర్ 1950 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రీవియస్గా స్ట్రాంగ్ సప్లై ఇది. సో ఇక్కడి నుంచి బాగా ఫాల్ అయిన స్టాక్ ఇది. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు స్టాక్లో. అయితే మొమెంటం వైజ్గా ట్రేడ్ చేయాలి. పుల్ బ్యాక్లో తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు సన్ ఫార్మాలో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. Please like, subscribe and share our videos.